తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకైతే శుభవార్త. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడానికి రెడీగా ఉంది. కూటమితో కలిసి పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేయడానికి అయితే సిద్ధంగా ఉందండి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ, ఎంపీటీసీ లాంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుంటాం. తెలంగాణలో అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు నగారం మోగించడానికి అయితే సిద్ధంగా ఉంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్టుగా సమాచారం ఉంది. తర్వాత 40 రోజుల గ్యాప్ తర్వాత పంచాయతీలు, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి ఎన్నికలు అయితే నిర్వహిస్తారు. ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే రాబోయే రోజుల్లో అసెంబ్లీ, లోక్సభల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వానికి. సహజంగా అధికారంలో ఎవడైతే ఉంటాడో ఆ పార్టీలోనే ఎక్కువ స్థానిక సంస్థల్లో గెలుపులు జరుగుతాయి. అధికారం చేతిలో ఉంది కాబట్టి విజయ్ దుందుబి చేస్తారు. లోకల్ గా ఉన్నవాడు కూడా అధికారంలో ఉన్నవాడిని గెలిపించుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఉంటారు. దానివల్ల ఎవడైతే అధికారంలో ఉన్నాడో అధికారంలోకి వచ్చినాక ఏడాదికల్లా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టేసి స్థానిక సంస్థల్లో కూడా గట్టిగా పాదం మోపుతాం. అయితే తెలంగాణ విషయంలో కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ కూటమి స్థానిక సంస్థల్లో ఎన్నికల విషయంలో బరిలో దిగడానికి హుషారుగా ఉంది, ఉత్సాహం చూపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కూటమి ప్రభుత్వం తెలంగాణలో పాగా వేయాలి. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్లో అక్కడ అధికారాన్ని శాసించే విధంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు. మామూలుగా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల ప్రమేయం ఉండదు, అంటే పార్టీల గుర్తులు కూడా ఎవరనుకుంటాను. కానీ ఎన్నికలు మాత్రం ఇండైరెక్ట్ గా గ్రామ స్థాయిలో గానీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ పార్టీలు వేజ్ గానే జరుగుతాయి. రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో జరగబోయే స్థానిక ఎలక్షన్ లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి సత్తా చాటుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తా ఉన్నాయి. బీజేపీ పెద్దల నుంచి తెలుగుదేశం అధినేతకి ఆదేశాలు వచ్చేసాయి, మీరు ఇక తెలంగాణలో జెండా ఊపడమే అని చెప్పేసి. ఆల్రెడీ తెలంగాణలో కొంత బీజేపీ బలంగానే ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఎవ్వరు ఊహించింది జరగబోతోందని అందరికీ తెలుస్తోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా అయితే ఖచ్చితంగా ఎగరబోతా ఉంది. కాంగ్రెస్ కనుమరుగు కాబోతోంది. బీఆర్ఎస్ ఉరువు ఎక్కడుందో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉంది. బీఆర్ఎస్ అయితే అసలు బీజేపీలో విలీనమే అంటా ఉన్నారు. బీజేపీలో విలీనం అయితే కూటమిలోకి వచ్చినట్టే. స్థానిక సంస్థలు ఎన్నికల లోపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుద్దా లేదా అనే విషయం ఇంకా సమాచారం లేదు. అసలు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అనేది పోటీలో ఉంటుందా లేదనేది కూడా తెలియదు. ఆ పార్టీలో కుటుంబ రాజకీయాలు ఎక్కువైపోవడం వల్ల ఎలాంటి సమాచారం రాలేదు. కూతురు దోవన కూతురు, అల్లుడు దోవన అల్లుడు, కొడుకు దోవన కొడుకు, అబ్బ దోవన అబ్బా పోయినట్టుంది. కేసీఆర్ దేవుడు, ఆ దేవుడు చుట్టూ దేయాలు తిరుగుతాననే కామెంట్లు కూడా వింటా ఉన్నాం. సొంత కూతురు అలాంటి వ్యాఖ్యలు చేయడం మనం విన్నాం. అందువల్ల బీఆర్ఎస్ ని ఢిల్లీలో బీజేపీ వేలానికి కొనేస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. బీఆర్ఎస్ ని తీసుకెళ్లి బీజేపీలో కలిపితే వచ్చే ఎలక్షన్ లో బీజేపీ కనుక గెలిస్తే కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలనే హామీ మీద చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అది అయ్యే పని కాదనుకోండి. బీజేపీలో తెలంగాణలో పెద్ద పెద్ద తలకాయలే ఉన్నారు. కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే పరిస్థితి అయితే ఉండదని నా అభిప్రాయం. బీజేపీ పార్టీలో నీ పార్టీని విలీనం చేసుకుంటే చేసుకోగాని కష్టపడి పనిచేస్తే నువ్వు కూడా కార్యకర్త మాదిరే ఉండిపో అన్నట్టుగా ఉంది సమాచారం. ఈ పార్టీని తీసుకొచ్చి మా పార్టీలో కలిపితే నిన్నే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చే పరిస్థితే లేదు. దాంతో ఆ చర్చలు అక్కడ వరకు వచ్చి ఆగిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడలేదు, కుంటుకుంటూ ఉండలేదు, అసలు పడుకొని కూడా ఉండదేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం విషయం, బనకచెర్ల విషయం, ఆంధ్ర ప్రభుత్వం గోదావరి నీళ్లని దోచుకుంటుందని హరీష్ రావు అప్పుడే మొదలు పెట్టేశాడు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, అందులో బెనిఫిట్ పొందడం కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి అందరికీ అర్థమవుతా ఉంది. ఇక తెలంగాణ ప్రజలు నీరు, నిధులు, ఉద్యోగాలు, నియామకాలు అనే విషయం వారిని ఇంతకాలం మోసం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మాయ మాటలు చెప్పి ప్రతి ఎకరాకు సాగునీరు అని చెప్పి ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవడు దుబాయ్ పోవాల్సిన అవసరం లేదు, బొగ్గు బావులు దూకాల్సిన అవసరం లేదని చెప్పేసి, ముంబై పోవాల్సిన అవసరం లేదని రకరకాల విపరీతంగా ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్రాన్ని అయితే సాధించారు గాని 10 సంవత్సరాలు మీ చేతిలో పాలన అయితే తీసుకున్నారు గాని బంగారు తెలంగాణ ఉన్న ప్రాంతాన్ని నాశనం అయితే చేశారు. 10 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. కాంగ్రెస్ కి అప్పు చెప్పారు లాస్ట్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అప్పు పుట్టడం లే, పాతప్పే పెద్దదైంది. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎలాంటి ఫలితాలు తీసుకురాబోతుందా అన్నటువంటి విషయంలో మళ్ళీ ఒక వీడియోలో
మనం కలుద్దాం. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.